స్థిరముగాని క్షుద్దరపర కూటముల చేసి హెచ్చు తగ్గునుంది హీనమతులు గాడిద పిల్లలగుచు గ్రక్కున చెడితురు విశ్వదాభిరామ వినురవేమ. వారు అల్పమైన బుద్ధి గలవారు, అందుకే అశాశ్వతమైన తుచ్చమైన పరస్త్రీ శృంగారాన్ని కోరుకొని కింద మీద అవుతుంటారు. వారు కోమలమైన గాడిద పిల్లల్లాంటి వారు. అడ్డమైన పనుల వల్ల గాడిదల కోమలత్వం తొందరలోనే మాసిపోదా, అట్లాగే వీరు కూడా అంటున్నాడు వేమన. స్థిరం కానిది అంటే చంచలమైనది, ఎక్కువ కాలం ఉండనిది అని అర్థం. క్షుద్రమైన అంటే అల్పమైంది, తక్కువ స్థాయిదని. పరకూటమి అంటే పరాయి స్త్రీతో సంగమం అని. పర అంటే తనది కానిది, అంటే ఇతరుని భార్య కావచ్చు. కూటమి అంటే కూడిక, కలయిక అని అర్థాలు. రతి అని కూడా. పరకూటమి అంటే రంకు, వ్యభిచారం అని అర్థం. కూట సాక్ష్యం అంటే దొంగ సాక్ష్యం. హెచ్చు తగ్గునుంది అంటే చిన్న స్థాయిలోనే చెయ్యకూడని పెద్ద పనులు చేసి తగ్గిపోవడం అన్నమాట. తగ్గిపోవడం అంటే కృషించిపోవడం. మరి ఇటువంటి వారిని గాడిద పిల్లలతో పోలుస్తున్నాడేమిటి వేమన? ఎందుకంటే గాడిదలు పసితనంలో ముద్దుగా ఉంటాయి. గాడిద పిల్ల కోమలీకం అని లోకోక్తి. కూటమి వయస్సు రాకముందే రతి కోసం ప్రయత్నాలు చేసే పసిగాడిదలు త్వరలోనే వసివాడిపోతాయి. సాధారణంగా జంతువులకు వావి వరుసలు ఉండవు. గాడిద చాకిరీ అంటారు. అంటే ఎక్కువ చాకిరీ చేసి దిక్కుమాలిన చావు చచ్చే గాడిదలు తరచుగా కనబడుతుంటాయి. లోకంలో గాడిద, కాకి, గుడ్లగూబలను చెడు సంప్రదాయాలప్పుడు పేర్కొంటారు. శాస్త్రీయం కాకపోవచ్చు కానీ లోకంలో అలాంటి విశ్వాసాలు ఎందుకో ఏర్పడ్డాయి. ఈ పద్యంలో క్షుద్ర అనే మాట వాడటం వల్ల క్షుద్ర విద్యల పరంగా కూడా అని చెప్పుకోవచ్చు. అలాగే కూటమి అనే మాట వల్ల తాంత్రిక బృందాలు స్ఫురించవచ్చు. కాపాలికం, శాక్తేయం వంటివి వేమన్న మనసులో ఉన్నాయేమో మరి తెలియదు. ఇది ఈ పద్య సారాంశం.